ఎప్పుడైతే ఇందాక వివరించినట్టుగా ఆ వెనుబాములో ఒకే స్పందన స్థిరంగా నిలబడిపోయిద్దో, గమనించే విధంగా మార్పులు లేకుండా నిలబడిపోయిద్దో, అప్పుడు ఆ కుండల్ని సంబంధించిన స్థితి ఒక సమాధి స్థితి అందుకుంటారు. అప్పటి వరకు మీ సొంత ఆలోచన ఉపయోగించకుండా ప్రతి క్షణం ఉన్నదాన్ని ఉన్నట్టుగా అలా గమనిస్తూ ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉండాలన్నమాట. ఏమి జరుగుతుందో సాక్షిభూతంగా చూస్తూ ఉంటాను, ప్రయత్నించాలి. ఏమీ ప్రమాదము లేదు, భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. సర్వదా మనల్ని రక్షించడే జగన్మాత అయిన కుండలి శక్తి యొక్క ప్రవృత్తి. జగన్మాత ప్రవృత్తి తన బిడ్డల్ని రక్షించడమే, మరొకటి కాదు, శిక్షించడం కాదు. మీరు భయపడ్డా, అపోహలు ఏదైనా ఉన్నా, వేరే వాళ్ళు మిమ్మల్ని భయపెట్టినా అదంతా మీ స్వయం కృపాతం తప్పితే